నమస్కారం. ఈ ఉదయం మార్కెట్ ఎంత చైతన్యంగా ఉందో చూడండి. ఇక్కడ ప్రతి దుకాణం వెనుక ఒక జీవన పోరాటం ఉంది. ఆ కథల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అన్నయ్య, ఈ కూరగాయలు చాలా తాజాగున్నాయి. మీ రోజు ఎంత గంటలకు మొదలవుతుంది? ఉదయం 4 గంటలకే లేస్తానమ్మా. ఫామ్ నుంచే నేరుగా తీసుకొస్తాను. అంటే మనం నిద్రలో ఉన్నప్పుడే మీరు కష్టపడుతున్నారు. ఇలాంటి శ్రమకు నిజంగా అభినందనలు. ఇన్ని రంగుల పండ్లు చూస్తేనే ఆరోగ్యం గుర్తొస్తుంది. ఈ మధ్య ఏ పండ్లు ఎక్కువ అమ్ముడవుతున్నాయి? అమ్మా, అరటి పండ్లు, యాపిల్స్ ఎక్కువ అడుగుతున్నారు. పిల్లల కోసం తల్లిదండ్రులు తీసుకుంటున్నారు. అది మంచి మార్పే. ఆరోగ్యం మీద దృష్టి పెరుగుతోంది అనిపిస్తోంది. సరే, మీతో మాట్లాడటం చాలా బాగుంది. మళ్ళీ కలుద్దాం. ఈ పూల వాసన మనసుని శాంతింపజేస్తోంది. మీకు పూలతో పనిచేయడం ఎలా అనిపిస్తుంది? పూలంటే భావాలమ్మా. పూజ, పెళ్లి, పండుగ అన్నిట్లో ఉంటాయి. అంటే మీరు ఆనందాన్ని అమ్ముతున్నట్టే కదా. సరే, మీతో మాట్లాడటం చాలా బాగుందమ్మా. ఇంకొక సమయంలో మనం మళ్ళీ కలుద్దాం. ధరలు తరచూ మారుతున్నాయి కదా, అప్పుడు మీకు కష్టం అనిపించదా? కష్టం ఉంటుందమ్మా, కానీ పాత కస్టమర్ల కోసం కొంచెం తట్టుకుంటాం. అదే నమ్మకం అంటే. అది ఉన్నంతకాలం మార్కెట్ నిలబడుతుంది. సరే తాతగారు, ఆరోగ్యం జాగ్రత్త. నేను వెళ్ళొస్తాను. సరే అమ్మా. ఈ టీకి ప్రత్యేకమైన రుచి ఉంది. రోజు ఎంత టీ అమ్ముతారు? 200కి పైగా అమ్మా. మార్కెట్ నడిస్తే టీ నడవాలి. అదే నిజం. మీ టీ లేకపోతే ఇక్కడ అలసటే మిగులుతుంది. సరే అన్నయ్య, మీతో మాట్లాడటం చాలా బాగుంది. మీరిక్కడ ఎన్నేళ్లుగా ఉన్నారు? ఈ మార్కెట్ ఎలా మారింది? 30 ఏళ్లుగా అమ్మా. ముఖాలు మారాయి, కానీ నమ్మకం మారలేదు. అదే ఈ మార్కెట్ బలం. మీలాంటి వాళ్ల వల్లే ఇది నిలబడింది. సరే తాతగారు, ఆరోగ్యం జాగ్రత్త. నేను వెళ్ళొస్తాను. సరే అమ్మా. ఇది కేవలం మార్కెట్ కాదు, ఇది మన జీవితాల ప్రతిబింబం. ఇక్కడ ప్రతి షాప్ కీపర్ ఒక కథ. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక ఆసక్తికరమైన కథ కథనంతో కలుద్దాం.